హాయ్ ఎవ్రీవన్, చాలా రోజుల తర్వాత మరొక వంట వీడియోతో మీ ముందుకు వచ్చాము. మమ్మీ వాళ్ళు ఈ రోజే తిరుపతి వెళ్ళొచ్చారు, మార్నింగే వచ్చారు. గుండు చేయించుకుంది మమ్మీ. ఏమంట మమ్మీ? గోంగూర పచ్చడి. గోంగూర పచ్చడి. యాక్చువల్గా ఇది నా స్టైల్ గోంగూర పచ్చడి, కాకపోతే అక్కడ నేనే చేసి ఇక్కడ నేనే చేస్తే బాగుంటుంది కదా. ఈరోజు నేను చెప్తుంటే మమ్మీ చేస్తుంది. ఇవి ఇంటే కానీ ఈరోజు మొత్తం తీసేసినాం, కొత్త విత్తనాలు వేసుకుందామని. ఈరోజు మళ్ళీ విత్తనాలు వేసుకోవడం కోసానికి వేరే విత్తనాలు అంటే సమ్మర్ సీజన్ విత్తనాలు వేయడానికి మొత్తం గోంగూరనంతా హార్వెస్ట్ చేసినాం కింద మన ఇంట్లోదే. ఇది బాగా చాలా నీట్గా తెంపుకోవాలి, ఇట్లా అస్సలు తెంపుకోకూడదు, ఈడి వరకే తెంపాలి. తొడిమెలు లేకుండా నీట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మన ఇంట్లో చెట్టు కాబట్టి ఒక్కాకు కూడా పోగొట్టినా కూడా బాగా అనిపిస్తుంది, మనదే కాబట్టి ఫ్రెష్గా అనిపిస్తుంది. దీన్ని బాగా కడుక్కొని పెట్టుకోవాలండి. ఫస్ట్ అయితే 2-3 సార్లు ఒట్టి నీళ్ళతో కడగాలి ఫస్ట్. తర్వాత కొంచెం పసుపు వేసి కొంచెం మెత్తటి ఉప్పు వేసి కడుక్కుంటే దుమ్మె ఉన్న శుభ్రంగా పోతుంది అంతే. ఈ క్లీనింగ్ ప్రొసీజర్ మాత్రం నాది కాదండి, ఇది నా లిస్ట్లో లేదు, ఇది మమ్మీ దగ్గర నుంచి నేర్చుకున్నదే. కొద్దిసేపు ఒక్క నిమిషం ఉంచి దాన్ని బుట్టకి వేసుకోవాలి. ఓకే, ఉత్తర తీసేసుకోవాలి. క్లీనింగ్ అయిపోయిన తర్వాత అట్లా కడిగి పెట్టుకోవాలి. కడిగేసి పై ఆకు మొత్తం తీసేస్తే ఏమన్నా నలకలు ఏమన్నా ఉన్నా కానీ చెప్తా నీట్గా అయింది. ఓకే, జల్లి బుట్టలు వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అంతే. నెక్స్ట్ పచ్చడి ప్రాసెస్ చూద్దాం. స్టవ్ వెలిగిస్తున్నా ఫస్ట్. ఓకే, స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి, కొంచెం కొద్దిగంత ఆయిల్. కొంచెం పచ్చడికి పొడి కావాలి, ఆ పొడి తయారు చేసుకుందాం. పచ్చడికి కావాల్సిన పొడి తయారు చేసుకునే ప్రొసీజర్. ఇంకా మనం తినే కారాన్ని బట్టి 10 మిరపకాయలు అయితే సరిపోతాయి, ఎండు మిరపకాయలు. ఓకే, అవును. నీకేమనిపించింది ఇది ఇట్లా మనం ఇంట్లోనే పెంచుకొని వంట చేసుకుంటే? హెల్తీగా మంచిగా బయట ఆకుకూరల కంటే ఇంట్లోనే పెట్టుకోవచ్చు. ఏముంది, ఈజీ. కొంచెం ప్లేస్ ఉన్నా కానీ అన్ని మొక్కలు వేసుకోవచ్చు. ఆకుకూరల వరకు అయితే ఈజీగా వస్తాయి. కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. తర్వాతకి దాంట్లో మనకు కావాల్సిన టేస్ట్కి సరిపడినంత కారం కావాల్సినటువంటి మిరపకాయలు తీసుకున్నాం. కొంచెం మెంతులు, హాఫ్ స్పూన్ మెంతులు తీసుకున్నాం. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ అంతా జీలకర్ర వేసుకున్నాం. వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా వేసుకోవాలి. నేను కూడా అంతే అనుకుంటా మమ్మీ. ఇట్లా గార్డెనింగ్ అంటే చాలా ఈజీ, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా అనిపిస్తుంది. ఇప్పుడు సీజన్ని బట్టి చూడు, మనం ఇది అయిపోయింది అనుకుంటున్నాం, వేరే గింజలు పెట్టాలంటే వాటిని తీసేసినాం, మళ్ళీ నెక్స్ట్ సీజన్ కోసానికి కావాల్సినటువంటి గింజల్ని రెడీ చేసుకున్నాం. అదొక ప్రొసీజర్ లాగా నడుచుకుంటూ పోతూనే ఉంటుంది. మనకు నచ్చింది మనం పెంచుకోవచ్చు మంచిగా. అది కూడా ఇంట్లో పెంచుకున్నాం అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది తెలుసా. బయట కొనుక్కొచ్చింది కొంచెం సప్పగా ఉంటే, అర్రే కొనుక్కొచ్చింది ఇంత సప్పగా ఉంది బాగాలేదు అనే ఫీలింగ్ ఉంటుంది. ఇంట్లో కాబట్టి మన కష్టపడి పెంచుతాం కాబట్టి టేస్ట్ అనిపిస్తుంది. ఏ కూరగాయలైనా ఆకుకూరలైనా ఏవైనా సరే అవన్నీ ప్లేట్లో తీసుకుందాం. వీటితో చాలు. ఓకే, దాని ప్లేట్లో తీసుకుందాం. వేసుకుందాం ఇందులో. ఓకే, ఇంకొంచెం ఆయిల్ వేసుకుందాం. సేమ్ ప్యాన్, అదే ప్యాన్లా. ఇప్పుడు కడిగి పెట్టుకున్నాం గోంగూర, ఉప్పు పసుపు వేసి ఇది ఇందులో వేసుకోవాలి.
ఇది అప్పటిలోగా చల్లారి పెట్టుకున్నాం. ఈ సౌండ్ భలే ఉంటుంది అబ్బా. చిటకటానే నీట్గా కడిగి పెట్టుకోవాలి. గోంగూర వేసుకొని ఆవిరికి మగ్గ పెట్టుకోవాలి మంచిగా. మూత పెట్టుకున్నాం మనం. కొద్దిసేపు మూత పెట్టుకున్నాం అనుకోండి, అది మంచిగా దగ్గరకు అవుతుంది. అప్పలోగా ఇది కొంచెం చల్లారుద్ది. చల్లారిన తర్వాత రోట్లు వేసుకొని పొడి చేసుకోవాలి. బరకగా చేసుకోవాలి, మరి మెత్తగా కాకుండా. ఇది రోట్లు వేసుకొని మనం దంచుకోవాలి. అప్పలోగా ఇది కొంచెం మెత్తబడుతుంది, అంటే దగ్గరగా అవుతుంది. ఫస్ట్ అయితే ఇది దంచుకొని వద్దాం. ఇప్పుడు కొద్దిగా చింతపండు వేసుకుందాం. కొంచెం చింతపండు ఎంత కొంచెం కడిగి తీసుకుంది మమ్మీ. అంత చింతపండు తీసుకొని కొద్దిగా ఇట్లా మధ్యలోకి వేసుకుంటే ఆవిరికి పొంగిపోద్ది అన్నట్టు. కొద్దిసేపు పెట్టుకున్నాం మూత. మగ్గినట్టుందిగా మమ్మీ. కొంచెం మగ్గిందమ్మా. ఇంకా కలుపుకోవాలి. ఇట్లా దగ్గరకు అయితే అవుతుంది, కలుపుతూనే ఉండాలి. మొత్తం దగ్గర పేస్ట్ అయిపోవాలి. ఇట్లా ఏపుతూనే పేస్ట్ లాగా అయిపోద్ది. కానీ అడుగంటకూడదు. అడుగంటే అసలుకి మంచిగా టేస్ట్ అనిపించదు. ఉప్పు వేసుకుంటావా? ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకుందాం అన్న. ఫస్ట్ అయితే 2 స్పూన్లు వేసుకుందాం. తర్వాత మెజర్స్ అయితే ఏది చెప్పలేం కదమ్మా. అంటే ఆకు టేస్ట్ బట్టి, ఒకవేళ పులుపు ఉందనుకో ఎక్కువ ఉప్పు పడుతుంది, కారం పడుతుంది. పులుపు తక్కువ ఉందనుకో తక్కువ ఉప్పు కారం పడుతుంది. అందుకనే మేమైతే టేస్ట్ని బట్టే చేసుకుంటా తినుకుంటా రుచి చూసుకుంటూనే వంట అయిపోతుంది, కూర కూడా అయిపోతుంది. టేస్ట్ అయిపోతాడు. అంతే కదా. ఫస్ట్ ఉప్పు సరిపోయిందా కొంచెం, కారం సరిపోయిందా కొంచెం. అంటే ఎవరి టేస్ట్ వాళ్ళకి ఉంటుంది కదమ్మా. కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు. కాబట్టి కానీ అందాజగా ఇంత అని మాత్రం చెప్పగలుగుతాం. అంతే, దగ్గరికి అయితేనే ఉంటుంది. ఇట్లానే మొత్తం పేస్ట్ లాగా అయిపోద్ది కలుపుతుంటేనే. ఇందాక ఎంత ఉంది, ఇప్పుడు ఎంత అయిపోయింది చూసారు అసలుకి. అంతే. ఆకు ఎంత కాదమ్మా. చూద్దాం నాన్న ఎంతవరకు మగ్గిందో చూద్దాం. చూసినా మెత్తగా అవుతుంది. వీటిని ఇంకా మళ్ళీ మిక్సీకి వేసేది, రోటికి వేసి దంచేది ఏమి ఉండదు. ఇంతే. ఇంతేనా? ఇంకొంచెం మగ్గాలమ్మా. ఇంకా ఇది ఇంకొంచెం మగ్గే లోపల ఎల్లిపాయలు తీసుకుందాం. ఎల్లిపాయలు ఉంచుకుందాం. ఒక గడ్డంతా ఎల్లిపాయలు పొట్టు తీసుకొని మంచి ఇట్లా పెట్టుకొని పచ్చ దంచుకోవాలి. ఓకే. మరి మెత్తగా కాకుండా కొంచెం. ఇంకా చాలమ్మా. నేనైతే ఇట్లే దంచుతా. ఎల్లిపాయలని కూడా దంచుకొని పక్కగా పెట్టుకున్నాం. బాగా నీళ్ళు వచ్చినాయి కదా. ఆయిల్ కూడా పక్క నుంచి వస్తుంది. అది ఇట్లా వస్తే మంచి నచ్చింది. మనం వేసినాం కదండి ఆయిల్, అది సైడ్ నుంచి వస్తుంది చూడండి. ఓకే అమ్మా. ఇప్పుడు ఈ పొడిని వేసుకో. కొద్దిగంత తాలింపులోకి ఉంచి కొద్దిగంత ఉంచి మిగిలిన వేసేసి కలిపేసేయాలి. అమ్మ నువ్వు రెగ్యులర్గా చేసేదానికి దీనికి చాలా తేడా లేదు. అవును. ఇంకొద్దిగా వేసే. కొద్దిగంత చాలా, కొద్దిగంత చాలా. ఎల్లిపాయలు అవన్నీ అయితే అట్నే దంచి చేసుకుంటా, కానీ కొంచెం డిఫరెంట్ చేసి బాగా కలుపుకోవాలి. ఇంకా మంచి వాసన అసలు. ఫ్రెష్ మసాలా కదా, బాగుంది. పొడి స్మెల్ బాగుంది. బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం అంత లోపల తాలింపు ప్రిపేర్ చేసుకుందాం. కొంచెం ఉప్పు టేస్ట్ చూడవా? నువ్వు చూడు, నేను తెలుస్తా. నేను చూడ, నువ్వు చూడు. కొంచెం పులుపుంది కాబట్టి ఉప్పు పడుతుంది. ఉప్పు పడుతుంది కొద్దిగా. ఇంక ఇట్లనే అండి. ఉప్పు వేసుకోవడానికి కొంచెం కొంచెం తింటూ చేస్తాం.
ఒక్కసారి వేస్తే ఎక్కువైతే ఇబ్బంది కదా, తక్కువన్నా వేసుకోవచ్చు, ఎక్కువైతే తెలియదు. ఇట్లా బాగా కలిసిపోయేటట్టు కలుపుకుందాం. చూడండి నూనె కొంచెం కొంచెం పైకి తేలుతుంది కదా, ఇది అయిపోయినట్టు. మొత్తం కలిసిపోయింది మంచిగా, మొత్తం కలిసిపోయింది మంచిగా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం మమ్మీ. ఓకే, ఇది ఆఫ్ చేసి పోపు పెట్టుకుందాం. సరే, పోపు కోసం ఫస్ట్గా ఒక చిన్న ఏమంటారు దాన్ని, ప్యాన్ తీసుకొని చిన్న ప్యాన్ తీసుకోండి. తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. ఇది నిల్వ చాలా రోజులు ఉంటుందండి. నేనైతే లాస్ట్ టైం చేసినప్పుడు 1 month ఉంది. నేను చేసిన 1 month ఉందంటే మీరు చేసుకుంటే ఎక్కువ రోజులే ఉంటుంది. ఎందుకంటే నాకు వంటలు అంత రావు కదా, అందుకే మమ్మీతో చూపిస్తున్నా. కొంచెం ఆయిల్ వేడెక్కాలి. కొంచెం ఆయిల్ వేడెక్కేదాకా వెయిట్ చేయండి. మమ్మీ వేడైనట్టున్నదిగా. ఆయిల్ వేడైంది. ఫస్ట్ శనగపప్పు వేసుకుందాం. పోపుకు కావాల్సిన మెయిన్ సామాగ్రి మీరు అందరు నోట్ చేసుకోరి. శనగపప్పు వేస్తే సౌండ్ పటపట అని వస్తుంది. ఇక తర్వాత జీలకర్ర వేసుకుందాం. కొద్దిగా అంత జీలకర్ర, కొంచెం జీలకర్ర, కొద్దిగా అంత. నెక్స్ట్ దంచుకొని పెట్టుకున్నటువంటి ఎల్లిపాయలు. అబ్బా స్మెల్ చూడాలి. తర్వాత ఒక 3 ఎండుమిర్చి తీసుకొని 2 ముక్కలు తీసుకొని వేసుకోవటం పోపులోకి. తర్వాత కరివేపాకు ఫ్రెష్ ఉదంపుకి వచ్చిన మా చెట్టుది, మా ఉమ్మ తీసుకొచ్చింది ఇందాక. చిట్టపట్టలు ఆడుకోవాలి. కొంచెం పచ్చి వచ్చింది, పచ్చి ఇక్కడ అంటే ఎక్కువ వస్తుంది. ఇందా దంచి పెట్టుకున్నాం కదా, కొంచెం పొడి ఉంచుకున్నాం కదా, కొద్దిగా తీసేది. ఇప్పుడు మంచిగా పోపు మొత్తం వేసుకోవాలి మంచిగా. బా ఏం వాసన వస్తుందండి అసలుకి, నోరు ఊరుతుంది. కానీ ఇంకా అన్నం కాలే. అన్నం అయిన తర్వాత ఫస్ట్ నేనే తింటాను. మా ఉమ్మకి ఇష్టం గోంగూర పచ్చళ్ళు, మామిడికాయ పచ్చళ్ళు. చూడండి పోపు ఇట్లా ఎర్రగా కావాలి, బాగుంటుంది. మెయిన్ అక్కడ ఏంటంటే ఎల్లిపాయలు ఉన్నాయి కదా, ఎల్లిపాయ కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. కొద్దిగా అది చాలా క్రిస్పీగా అయ్యి అసలుకి రేపటి టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి. అసలుకి అది వేరే లెవెల్. మరి పోపు నువ్వు ఇట్లనే వేస్తావా? మొత్తం మంచిగా వేగాలి. వేగితే అంటే ఫ్లేవర్ మొత్తం బయటకు వస్తుంది, లేకపోతే పచ్చి పచ్చిగా అనిపిస్తుంది, తినబుద్ధి కాదు. చాలా అవుతుంది. ఇంకొక 1 minute ఉంచి మనం ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవడమే. పోపు కూడా అయిపోయింది. ఆహా మంచి వాసన వస్తుంది. నోరు అయితే ఎట్లా ఊరుతుందంటే నోట్లకైతే వాటర్ వచ్చేస్తున్నాయి అసలు ఈ వాసనకి. సూపర్ టేస్ట్, మస్తు ఉంటుంది మమ్మీ టేస్ట్ అయితే. శివ కూడా చాలా ఇష్టం, శివకి ఈ పికిల్. నాకు వచ్చిన కొన్ని వంటల్లో ఇది బెస్ట్ అన్నమాట. స్టవ్ ఆఫ్ చేసాయి, కొద్దిగా చల్లారాలండి. కొద్దిగా చల్లారిన తర్వాత కలుపుకుందాం. యాక్చువల్గా ఇది మేము ఎప్పుడు చేసుకుంటాం తెలుసా మమ్మీ? నైట్ చేసుకుంటాం. చేసుకొని ఆ స్టవ్ అట్లనే ఆ ప్యాన్లోనే ఇది పోపు అంతా వేసేసి అట్లనే మంచిగా నానబెట్టినట్టు ఉంచేసి మార్నింగ్ తీసుకొని గిన్నెలో పెట్టేసుకుంటాం అనమాట. మార్నింగ్ తింటా అసలుకి చాలా 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 టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే అది మొత్తము నానాలన్నా, ఆ పులుపు దీనికి పట్టాలన్నా, దీని ఫ్లేవర్స్ దానికి పట్టాలన్నా కొంచెం టైం పడుతుంది కదా. సో ఓవర్ నైట్ మొత్తం మంచిగా నానదనమాట, మంచిగా ఉంటుంది. కొద్దిగా చల్లారింది చూడండి. ఇందులో పోసుకుందాం మమ్మీ. నువ్వు కొంచెం గట్టిగా మాట్లాడాలి మమ్మీ, అసలు ఇందులో నాకే వినిపిస్తుంది. వచ్చినాక డల్ అయిపోయింది వాయిస్. ఇవాళనే వచ్చింది, నిద్రపోలేదు కదా, ఇంకా నిద్ర ఉంటుంది. మొత్తం మంచి కలిసేటట్టు కలుపుకోవాలి. అవును, గోంగూర పచ్చడి చేసుకోవడం చాలా ఈజీ, కాకపోతే ఆ గిల్లడంలోనే చాలా టైం పడుతుంది ఆకుల్ని. ఆ తర్వాత ప్రొసీజర్ అంతా మీకు తెలిసింది, చాలా సింపుల్. మీరు వేరే వంట చేసుకుంటా కూడా ఇది చేయొచ్చు కదా మమ్మీ? అవును, తొందరగా అయిపోతుంది. చాలా రోజులు నిలువ ఉంటుంది. ఫస్ట్ నాలాగా ఏదైనా డ్యూటీకి వెళ్ళే వాళ్ళకైతే ఏదైనా మార్నింగ్ డ్యూటీ పడ్డదనుకో టక్కున రైస్ పెట్టుకోవచ్చు. మనం రెడీ అయ్యేసరికి రైస్ అయిపోతుంది.
ఎమ్మటే గోంగూర పచ్చడి వేసుకోవచ్చు, టింగ్ వెళ్ళిపోవచ్చు. ఎస్, ఏమంటావు మమ్మీ? సూపర్. మస్తుంది కదా. చూడు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.